I'm number one on the kill list for Iran. They're lovely people. I'm number one. So I don't know. I can't tell you that, but I don't really care because I'm doing my job and I'm doing it, I hope, better than anybody's ever done it. But I'm number one on the list for killing. పరిస్థితులు చూస్తూ ఉంటే మాత్రం చాలా ఆలోచించవలసి వస్తూ ఉంది. ఎందుకంటే చనిపోయినటువంటి సుప్రీం లీడర్ అయోతొల్లా ఖమేనీ గారి యొక్క ఆ శ్మశాన వాటిక దగ్గర, ఆ సమాధి దగ్గర ఆయన యొక్క శవం మీద తన కొడుకు ఒట్టేసి ట్రంప్ గారిని లేపు తీరతాము అని శపథం చేశాడంట. తండ్రి గారి యొక్క బాడీ మీద చెయ్యుంచి మొడ్జాబా ఖమేనీ ట్రంప్ని లేపి తీరతామని ఆయన యొక్క బాడీ మీద శపథం చేశాడంట. చూడండి పరిస్థితులు ఏ విధంగా మారిపోతూ ఉన్నాయో. హాయ్, ప్రైజ్ ది లార్డ్. దిస్ ఇస్ పాస్టర్ హేమాన్. దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నత ప్రశస్త అతి శ్రేష్టమైన శుభనామంలో మీ అందరికీ నుండి శుభాభివందనాలు తెలియపరుస్తున్నానండి. అందరూ బాగున్నారని నేను ఆశపడుతున్నాను. మీ అందరి నిమిత్తమే మా యొక్క వ్యక్తిగత ప్రార్థనలో తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. చాలామంది డైరెక్ట్ ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు వారి యొక్క వ్యక్తిగత ప్రార్థన విజ్ఞాపనలు తెలియపరచడానికి. దయించి ఫోన్ కాల్స్ కాదండి, దయించి మీరు వాట్సాప్లో కానీ మీరు మాకు తెలియపరచగలిగితే అది మాకు చాలా అందుబాటులో చాలా వీలుగా ఉంటుంది కనుక దయచేసి విషయాన్ని గమనించండి. పాస్ట్ వీక్ నుంచి కూడా ఒక విషయాన్ని చాలా ఎక్కువగా గట్టిగా నేను మాట్లాడుతూ ఉన్నాను. ఏ విషయంలో అంటే ఇరాన్ సుప్రీం లీడర్ అయినటువంటి అయోతొల్లా ఖమేనీ గారి యొక్క ఆఖరి ఫ్యూనరల్ కార్యక్రమంలో చాలా భయంకరమైన పరిస్థితులు కనబడుతూ ఉన్నాయండి. జూలై 9వ తారీఖు ముగించిన వెంటనే ఖచ్చితంగా ఏదో ఒక వార్త మాత్రం గట్టిగా వింటామండి. వారి ప్లాను, వారి యొక్క ఆలోచన విధానం, వారి వ్యూహాలన్నీ కూడా ఇక నుంచి ఒకదాని తర్వాత ఒకటి జరిగించుకునే వెళ్తారండి అని చెప్పి నేను గడిచినటువంటి వీడియోస్లో కూడా చెప్పాను. ఎంతమందికి అది గుర్తుందో నాకు తెలియదు కానీ చెప్పడం జరిగింది. అయితే ఈ తండ్రి గారి యొక్క ఫ్యూనరల్ ఎప్పుడైతే అయిందో, అంటే ఈ సుప్రీం లీడర్ అయోతొల్లా ఖమేనీ గారి యొక్క ఫ్యూనరల్ అయినటువంటి కొద్దిసేపటికే ఒక భయంకరమైనటువంటి వార్త ఇరాన్ మీడియా వాళ్ళు విడుదల చేశారు. అయితే దానికంటే ముందుగా ట్రంప్ గారు చెప్పినటువంటి విషయం ఏంటంటే అక్కడ జరుగుతున్నటువంటి ఫ్యూనరల్ కార్యక్రమంలో ఆయన్ని చూడడానికి, ఆయన యొక్క పార్థివ దేహాన్ని చూడడానికి ఆఖరిగా వచ్చినటువంటి జనసాంద్రం లెక్కింపలేనిదే. కొన్ని లక్షల మంది ఆ చోటకి చేరడానికి వాళ్ళు ఇష్టపడ్డారు. అయితే మీరు ఏ చోట చూసినా ఫ్యూనరల్ కార్యక్రమం అంతా కూడా అక్కడున్న ప్రతి ఒక్కరూ కూడా మొదటి నుంచి ఆఖరి వరకు మాట్లాడిన ఏకైక నినాదం ఏదన్నా ఉందంటే, ఏకైక స్లోగన్ ఏదన్నా ఉందంటే, వారు నాట వచ్చినటువంటి అతి కఠినమైనటువంటి గట్టి మాట ఏదన్నా ఉందంటే ట్రంప్ గారిని లేపేస్తాం, ట్రంప్ గారిని లేపేస్తాం, ట్రంప్ గారిని లేపేస్తాం, అలాగే బీబీ అనగా నెతన్యాహు గారిని కూడా హతమారుస్తాం, అమెరికా నాశనం అవ్వాలని చెప్పి భయంకరమైన నినాదాలు అనేటువంటివి వాళ్ళు చేయడం జరిగింది. అయితే ఇరాన్ వారి యొక్క మొట్టమొదటి ఫోకస్ కూడా ఎయిమ్లో కూడా ఎవరున్నారంటే ట్రంప్ గారు అని చెప్పి వాళ్ళే స్వయంగా తెలియజేసే ప్రయత్నం చేశారు. ఎప్పుడు ఈ ఫ్యూనరల్ కార్యక్రమంలో బహిరంగంగా బాహాటంగానే వారి యొక్క మనసులో ఉన్నటువంటిది, వారి యొక్క ఆలోచన అంతా కూడా డైరెక్ట్గా చెప్పడం జరిగింది. అది ట్రంప్ గారి వరకు వెళ్లకుండా ఉంటుందా? సాధారణమైనటువంటి నా వరకు మన వరకే ఆ విషయం చేరినప్పుడు అగ్రదేశానికి అధ్యక్షుడిగా ఉన్నటువంటి ట్రంప్ గారికి చేరకుండా ఉండదు కదా. అక్కడ ఉన్నటువంటి వారు అందరూ కూడా తెలియజేస్తారు. తెలియజేయడంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి ఆ జలసంద్రంలో వారి మనుషులు కూడా ఉంటారు కదా. నెమ్మదిగా ట్రంప్ గారి వరకు ఆ విషయం వెళ్ళిపోయింది. ట్రంప్ గారిని హతమార్చడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఇరాన్ యొక్క మాటలన్నీ కూడా ఆయన వినడం అనేది జరిగింది. విన్న తర్వాత ఏం చేస్తారు, ఈయన వరకు చేరతాదా లేదా, ఒకవేళ చేరితే ఈయన ఏ విధంగా స్పందిస్తారు అనేటువంటి ఒక ఆలోచన అయితే చేశాను. కానీ ఎప్పుడైతే ఈ విషయం ట్రంప్ గారికి చేరిందో, ట్రంప్ గారు ఇచ్చినటువంటి థ్రెట్, ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం నాకైతే మాత్రం చాలా షాక్ అనిపించిందండి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను వినండి జాగ్రత్తగా. ఎప్పుడైతే ట్రంప్ గారిని అసాసినేట్ చేస్తామని చెప్పి ఇరాన్ వాళ్ళందరూ కూడా ఏకపక్షంగా ఆ నినాదాలు ఆ ఫ్యూనరల్ కార్యక్రమంలో జరిగించారో, ఆ మాట విన్నటువంటి ట్రంప్ గారు చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? ఒకవేళ ఇరాన్ దాడుల్లో నేను హతము చేయబడితే, ఒకవేళ వారి చేతిలో కానీ నేను చనిపోతే, చనిపోయినటువంటి నెక్స్ట్ మినిట్ ఇరాన్ అనేటువంటిది భూపటనలో లేకుండా, అంటే మ్యాప్లో కనబడకుండా తుడిచిపెట్టేయండి అని వారి యొక్క నాయకులకి, అఫీషియల్స్కి, మిలిటరీ సూపరింటెండెంట్స్ కూడా తెలియజేశారు. చూడండి,
ట్రంప్ గారు అన్న మాట ఏంటంటే, ఒకవేళ ఇరాన్ వారు అన్నట్టుగానే నన్ను కానీ కడముట్టిస్తే, నన్ను కానీ చంపితే మరొక క్షణం కూడా ఆలోచించకుండా భయంకరమైనటువంటి మిసైల్స్తో ఇరాన్ని మ్యాప్లో లేకుండా తుడిచిపెట్టేయండి. ఇంకా ఇరాన్ని జీవితంలో మళ్ళీ కనబడనంతగా దాన్ని ధ్వంసం చేసేయండి అని చెప్పి ఈయన కూడా బోల్డ్గా అంతగానే హెచ్చరించారు. ఇందులో ఆయన యొక్క ఉద్దేశం, ఆయన మాట నిజంగా ఆయన ఆలోచనల నుంచి వచ్చింది, ఆయన హృదయంలో ఉన్నటువంటిది ఒకటైతే, రెండవది ఆ భయంతోనైనా సరే వీరి యొక్క ఇరాన్ వారి యొక్క ఆలోచన విరమించుకుంటారేమో. అమ్మో నిజమే, ఈ అమెరికా మామూలు దేశం కాదు, ట్రంప్ గారి మాట తీసుకున్నారంటే ఖచ్చితంగా జేడీ వెన్స్ వీళ్ళందరూ కూడా చిన్న మనుషులు కాదు, ఖచ్చితంగా దాడి చేస్తారు అనే భయంతో ఇరాన్ వారి యొక్క వ్యూహాన్ని, వారి యొక్క ప్లాన్ని కూడా ఆపుకుంటుందనే ఆలోచనతో కూడా ట్రంప్ గారు మాట్లాడి ఉండొచ్చు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ట్రంప్ గారు ఈ మాట మాట్లాడిన నెక్స్ట్ డే అండి, అయోత్తల్లా ఖమేనీ గారి యొక్క కుమారుడు ఉన్నాడు కదా, మొజ్జాబా ఖమేనీ గారు, ఆయన గురించి ట్రంప్ గారు కూడా చాలాసార్లు సార్కాస్టిక్గా మాట్లాడారు. ఆయన ఒక గే అని, తండ్రికి కూడా తెలుసని చాలాసార్లు మందలించాడనే విషయం ట్రంప్ గారు కూడా చాలా సందర్భాల్లో మాట్లాడారు. అయితే తండ్రి గారి యొక్క ఫ్యూనరల్ కార్యక్రమానికి హాజరవ్వడానికే చాలా ఆలోచించినటువంటి ఆ మొజ్జాబా ఖమేనీ, చాలా భయపడినటువంటి ఆ మొజ్జాబా ఖమేనీ ట్రంప్ గారి మాట మాట్లాడిన నెక్స్ట్ డే ఆయన మాట్లాడినటువంటి విషయం ఏంటో తెలుసా, నా తండ్రి శవం మీద శపథం చేసి చెప్తున్నాను, ట్రంపే మా ప్రధాన లక్ష్యం అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన తండ్రి సమాధి దగ్గర, తండ్రి యొక్క పార్థివ దేహం దగ్గర ఆయన నిలవబడి చేసినటువంటి ఒట్టేంటో తెలుసా, ట్రంప్ని లేపి తీరుతాం, ట్రంప్ లేకుండా చేస్తాం అని బోల్డ్గా ప్రమాణం చేశారంట మొజ్జాబా ఖమేనీ గారు. చూడండి, పరిస్థితులన్నీ కూడా ఎంత ప్రతికూలంగా కనబడుతున్నాయో. ఇదే అవకాశంగా భావించి అమెరికా మీద శత్రుభావంతో ఉన్నటువంటి దేశస్తులు కూడా, ఇతరులు కూడా ఆయన మీద దాడి చేసి, ఈ దాడి యొక్క కారణం వారి మీద మోపడానికి కూడా వాళ్ళు కూడా ప్లాన్లు చేసుకోవచ్చు. ఏదైనా సరే ఇదంతా నేను చెప్పడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటేనండి, వారి కోసం మనం ప్రార్థన చేయాలి, చాలా బలంగా ప్రార్థన చేయాలి. అయితే ఈరోజు వరకు ట్రంప్ గారు ఎవరితో పోరాడుతున్నారు, నెతన్యాహు గారు ఎవరితో పోరాడుతున్నారు, వారు దేశాలు ప్రపంచాన్ని కాపాడడానికి పోరాడుతున్నారు అనే విషయం ఈరోజు ఎవరికి అర్థం కావట్లేదు. కానీ రేపు రోజున ఏదో ఒక రోజున మాత్రం వాళ్ళ విలువ తప్పకుండా అందరూ కూడా తెలుసుకుంటారు కదా, 100% తెలుసుకుంటారు, అందులో సందేహం అనేది లేదు. అయితే మరి వాళ్ళ మీద ఎక్కువ శత్రువు యొక్క దాడులు, శత్రువు యొక్క పన్నాగాలు జరిగిస్తూ ఉన్నారు కనుక మనం మనవారిని ప్రేమించినట్టుగానే పొరుగు వాళ్ళని కూడా ప్రేమించవలసిన వారి ఉన్నాం కనుక ఈ విషయాన్ని మీ అందరికీ చేరదేస్తూ ఉన్నానండి. బలంగా ప్రార్థన చేయండి. చాలా థ్రెట్ ఉంది, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఫిక్స్ అయిపోయారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా భయపడతా ఉన్నారు. పరిస్థితులు ఏ విధంగా కూడా అనుకూలంగానేటువంటివి లేవండి. ఇది ఒక విషయం అయితే, ఇన్ఫర్మేషన్ అయితే. రెండో ఇన్ఫర్మేషన్ ఏంటంటే నిజంగానికి నాకు చాలా ఆనందం అనిపించింది. ఎంత ఆనందం అనిపించిందంటే అంత ఆనందం అనిపించింది. ఏ విషయంలో అంటే, ఇప్పటికే ఇజ్రాయెల్కి భారతదేశానికి మధ్యన మంచి మిత్ర సంబంధాలు కొనసాగుతున్నాయి, ఎవరో కాదనలేనటువంటి సత్యం. అయితే ఇప్పుడు తెలిసిన మరొక విషయం ఏంటంటే, ఇజ్రాయెల్ వారు అంటే ఇజ్రాయేలీ కంపెనీ ఒకటి మన ఇండియాలోనే ఒక పెద్ద ఐరన్ డోమ్ ఇంటర్సెప్టార్ మిజైల్స్ని తయారు చేసేటువంటి ఒక కంపెనీని ఓపెన్ చేయబోతున్నారు. ఇజ్రాయెల్ వారు మన ఇండియాలోనే ఐరన్ డోమ్ అంటే తెలుసు కదా, శత్రువులు వేసేటువంటి ఆ మిజైల్స్ని గాలిలో ఉండగానే, అంటే అవి భూమి మీద పడకుండానే గాలిలో ఉండగానే వాటిని ధ్వంసం చేయగలిగే, వాటిని పాడి చేయగలిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి డోమ్ అది. అలాంటి ఐరన్ డోమ్ని ఇంటర్సెప్టర్స్ని మన భారతదేశంలో తయారు చేయడానికి ప్రొడక్షన్ మొదలు పెడుతున్నారు. ఎవరు? ఇజ్రాయెల్ వారు మన ఇండియాలో. మోడీ గారు ఉన్నారు కాబట్టి అది జరిగింది. లేకపోతే వేరే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆ పర్మిషన్ అనేటువంటిది కూడా ఎంతమాత్రం కూడా ఉండకపోవచ్చేమో. అలాగే అమెరికాలో ఎక్కువగా వినబడుతున్నటువంటి మరొక విషయం ఏంటంటే, హ్యూజ్ వాటర్ క్రైసిస్ అనేది, అంటే నీటి కొరత అనేటువంటిది అమెరికాలో ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా చాలా బలమైనటువంటి కొన్ని వార్తలు అయితే తిరుగుతూ ఉన్నాయండి. కాబట్టి మనం అందరం కూడా ప్రార్థన చేయాలి. నేను ఎన్నిసార్లు ఈ మాట చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. మనం ఉన్నది అంత్య దినాల్లో ఉన్నాం. రానే ఉన్నవాడు ఆలస్యము చేయక త్వరగా వస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మన డొనాల్డ్ ట్రంప్ గారు కూడా ఇంకొక పోస్ట్ రిలీజ్ చేశారు.
ఏంటంటే 1000 మిజైల్స్ లోడ్ చేయబడి లాక్ చేయబడి డైరెక్ట్గా ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ మీద ఏం చేసి ఉంచాం. 1000 మిజైల్స్ లోడెడ్ మిజైల్స్ లాక్ చేసేసారంట, లాక్ కూడా చేసేసారంట. అంటే జస్ట్ ట్రిగర్ నొక్కితే అయిపోయినట్టే. అంటే అంత ప్రిపేర్డ్గా ఉన్న మేము ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ మీద భయంకరమైనటువంటి దాడిని మేము చేయడానికి రెడీగా ఉన్నాము అన్నట్టుగా ట్రంప్ గారు కూడా పోస్ట్ చేస్తున్నారు. ఇది శత్రువుని భయపెట్టడానికి కూడా అయ్యి ఉండొచ్చు. కానీ ఒకటైతే చెప్తున్నానండి, ఇరాన్ వాళ్ళు అయితే ఫిక్స్ అయిపోయారండి. ఎందుకనంటే ఆ పెద్ద మనిషి ఇంక జీవితంలో మళ్ళీ వాళ్ళు కనబడరు. ఎందుకంటే అంత అభిమానాన్ని పొందేసుకున్నారు. పైగా భారతీయ ముస్లిం సహోదరులు కూడా వారికే సపోర్ట్ చేస్తున్నారు. మరి కమెంట్స్లో చూసినా సరే ట్రంప్ గారు అంటుంటే బాధేస్తుంది కొంతమందికి, ఇరాన్ అధ్యక్షుడు చేసినటువంటి తప్పులు ఏమని ఎత్తుతుంటే బాధేస్తుంది కొంతమందికి. కాబట్టి అంత అభిమానాన్ని పొందుకున్నారు, తప్పేమీ లేదు. ఎందుకంటే క్రైస్తవ నాయకుల మీద నాకు ఎలాగ అభిమానం ఉంటుందో మీ నాయకుల మీద అభిమానం ఉండడం అనేటువంటి తప్పేం కాదు. కానీ ఏది నిజం ఏది అసత్యం అనేటువంటిది తెలుసుకొని మనం ఒకరిని అభిమానించడం అనేది ఫాలో అవడం అనేటువంటిది కూడా అవసరం అని చెప్పి మరొకసారి అయితే నేనైతే కోరుతున్నానండి. కాబట్టి చాలా గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. ఇంకొక విషయం ఆఖరిగా ఏంటంటే, ఇజ్రాయెల్ దేశం టెహరాన్లో ఉన్నటువంటి ఆయిల్ రిఫైనరీస్ అన్నింటినీ కొట్టేసింది. టెహరాన్లో ఉన్నటువంటి ఆయిల్ రిఫైనరీస్, ఆయిల్ ఇండస్ట్రీస్ని కొట్టింది. ఇప్పుడు ఆయిల్ రిఫైనరీస్ని కానీ కొడితే జరిగేటువంటి పరిణామం ఏ విధంగా ఉంటుందో మీకే తెలియాలి. నల్లటి గుర్రం వచ్చేటువంటి సమయం ఆసనమైందనే కదా. మహాభయంకరమైనటువంటి కరువు సంభవించడానికి ఇవన్నీ కూడా ప్రారంభ దశ అని ఎన్నో సందర్భాల్లో కూడా చెప్పే ప్రయత్నం చేశాను కదా. మొన్న ఇరాన్ మీద జరిగినటువంటి దాడికే వాళ్ళు ఆయిల్ ట్యాంకర్స్ని ఎక్కడికి ఏ దేశాలకి రానివ్వకుండా ఆపేస్తేనే మనం ఎంత ఆందోళన చెందేమో, ప్రభుత్వాలు ఎంత ఇబ్బంది పడ్డాయో మనకు తెలియని విషయం ఏం కాదు. ఇప్పటికే పెట్రోలు డీజిల్ మీద రేట్లు పెరిగిపోయినాయి. పైగా E20 పెట్రోల్ తీసుకొస్తున్నారంటే ఇప్పటికే చాలా వరకు కార్లు డ్యామేజ్ అయిపోతూ ఉన్నాయి. దాంతోపాటుగా ఫుడ్ క్రైసిస్ వస్తుంది, ఆయిల్ క్రైసిస్ వస్తుంది, ఫినాన్షియల్ క్రైసిస్ వస్తుంది, ఇండస్ట్రీస్ అనేటువంటి మూత వేయబడతాయి. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి అస్సలు సమయాన్ని వేస్ట్ చేయకుండా నెరవేరుతూ వెళ్ళిపోవాలంటే ఒకటండి, ఆయిల్ రిఫైనరీస్ అనేటువంటివి ధ్వంసం చేయబడాలి. ఇజ్రాయెల్ వారు అదే చేస్తున్నారు. టెహరాన్ మీద ఆయిల్ రిఫైనరీస్ మీద భయంకరమైనటువంటి దాడులు జరిగిస్తున్నారు. అలాగే ఈ ట్రంప్ కూడా ఆర్డర్ చేశాడు ఏమనంటే, గట్టిగా మిసైల్ దాడులు చేయండి ఇరాన్ మీద, ఆయిల్ రిఫైనరీస్ని మీరు మళ్ళీ కొట్టండి అని చెప్పి అన్నారు. అలాగే ఇప్పుడు ఇరాన్కి చైనాకి మధ్యన రోడ్డు రవాణా చేయడానికి ఒక మార్గం ఉంటుంది, ఒక బ్రిడ్జ్ అనేటువంటిది ఉంటుంది. ఆ బ్రిడ్జ్ని కూల్చేశారు అమెరికా వాళ్ళు. అంటే ఇప్పుడు చైనాకి ఇరాన్కి మధ్యన వెళ్ళేటువంటి ఒక రోడ్డు రవాణా అంట. నేను అది పూర్తిగా అయితే నేను పరిశీలించలేదు. దాన్ని కూల్చేశారు, దాన్ని పూర్తిగా డిస్ట్రాయ్ చేసేసారు. ఇప్పుడు ఇంకెంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయో చూడండి. అంటే ఉద్దేశపూర్వకంగా వారిద్దరి మధ్యలో ఏ విధమైనటువంటి సంబంధాలు లేకుండా ఉండాలనే ఆలోచనే కదా అది. కాబట్టి పరిస్థితులన్నీ కూడా చూస్తుంటే చాలా తారుమారుగా కనబడుతున్నాయండి. కాబట్టి ప్రార్థించండి, ఇతరుల కోసం ప్రార్థించండి అనే దానికంటే కూడా మీరు మొట్టమొదటిగా సిద్ధపడండి. మీరు మొట్టమొదటిగా దేవుని యొక్క రాకడికి సిద్ధపడవలసిన వారు ఉన్నారని ప్రేమపూర్వకంగా మరోసారి మీ అందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాను. కాబట్టి ఆలస్యం చేయకండి. ఇవన్నీ కూడా ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు చెప్పిన విధంగానే అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి పూర్తిగా నెరవేరుతూ ఉన్నాయి. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. అలాగే సిరియా అధ్యక్షుడు పక్కన ట్రంప్ గారు కూర్చొని ఆయన బోల్డ్నెస్కి, ఆయన ధైర్యానికి మెచ్చుకోవచ్చండి. ఆయన ఏమన్నా తెలుసా, సిరియాలో ఉన్నటువంటి టెర్రరిజానికి స్పాన్సర్ చేస్తున్నటువంటి వ్యక్తుల్ని లేకుండా పూర్తిగా తుడిచిపెట్టేస్తానన్నాడు. సిరియా అధ్యక్షుడు పక్క నుండి ఆ వ్యక్తి ఒకానొక సమయంలో టెర్రరిస్ట్ అయిన ఏదో పెద్ద అధ్యక్షుల్లో మారాడు, కానీ స్వభావం మారదు కదా. వెంటనే ఆ వ్యక్తికి షాక్ అయ్యాడు. అంటే ఆయనకి ఎంత థ్రెట్ ఉందో చూడండి. ఆయనతో నవ్వుతూ మాట్లాడుతున్నటువంటి వ్యక్తులే చాలామంది ఆయన యొక్క నాశనాన్ని, ఆయన యొక్క పతనాన్ని కోరుతా ఉన్నారనే విషయాన్ని మీరు గమనించడానికి నా యొక్క ప్రయత్నం. కాబట్టి చూడండి, ఇరాన్ మీదకి మళ్ళీ దాడి చేయబోతా ఉన్నారు. ఇరాన్ వాళ్ళు ట్రంప్ గారిని లేపేస్తామన్నట్టుగా మాట్లాడుతున్నారు. మర్జాబా కమీనీ తండ్రి గారి యొక్క పార్థివ దేహం మీద ప్రమాణం వేసి ఆయన కూడా శపథం చేశారంట, తీసేస్తానని. ఇజ్రాయెల్ ఏమో టెహరాన్ ఆయిల్ రిఫైనరీస్ కొడతా ఉంది. అటు ఇటు చూసి నెమ్మదిగా ఇండియా వరకు వచ్చేలా ఉన్నారేమో అని అనిపిస్తుంది. కొంచెం ఏదో బాగుంది పరిస్థితులన్నీ అని అనుకునే సమయానికి నెమ్మదిగా యుద్ధ పరిస్థితులన్నీ కూడా, ఈ ఎఫెక్ట్ అంతా కూడా ఇండియాకి మళ్ళీ తాకేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. కనుక జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. దయించి ఈ విషయాన్ని గమనించి ప్రార్థించవలసిన నేను కోరుతున్నాను. మరొకసారి దేవుని పేరిట మీ అందరికీ కూడా శుభాలు తెలియపరుస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమెన్.